క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లలు, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మనతో పరిశుద్ధ గ్రంథంలోంచి ఆయన మాట్లాడుతున్నటువంటి అమూల్య సత్యాలను మనం గ్రహించుకుందాం. 65వ కీర్తనలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవా, సీయోనులో మౌనము గనుట నీకు స్తుతి చెల్లించుటే. ఏంటంట? దేవా సీయోనులో, నాతో చెప్పండి, దేవా సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుట్లే. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఏంటంట? సీయోనులో మౌనముగా ఉండుట దేవునిని స్తుతించుట. సియోన్ అంటే దేవుని సన్నిధి అన్నారు. ఏంటమ్మా? దేవుని సన్నిధి. భౌతిక సంబంధమైన యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయం ఉన్నటువంటి ఆ పట్టణాన్ని సియోనుపురము అన్నాడు. దావీదు పేరు పెట్టాడు. దావీదుపురం అన్నారు, యూబూసు అన్నారు, యెరూషలేం అన్నారు. ఇవన్నీ సియోన్ అన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ దేవుని మందిరం ఉన్నటువంటి ఆ మోరియా పర్వతం మీద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సియోను అని దావీదు గారి పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. సియోనులో దేవుడు ఉన్నాడు. ఎవరు ఉన్నారంట? దేవుని మందిరం ఉన్నది. అలానే సియోను అంటే దేవుని మందిరం అని అర్థం. దేవుని మందిరంలో ఎవరుంటారు? ఎవరుంటారమ్మా? దేవుని మందిరంలో దేవుడు, దేవుని కోసం ఏర్పాటు చేసినటువంటిది. దేవుడు మానవుడు కలుసుకొని కదా, ఆడ మానవులందరూ ఆయనను ఆరాధించే స్థలం. అందరూ కలిసి దేవునికి ప్రార్థించే స్థలం, ప్రార్థనా స్థలం అంటారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. ఏమన్నాడమ్మా? నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. కాబట్టి సియోన్ అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం అని అర్థం. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. కాబట్టి మనమంట దేవుని దగ్గరికి ఎలా ఉండాలంట? మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కొందరు వస్తారు కానీ దేవుని సన్నిధిలో అంటే మౌనము అంటే దాని అర్థం అంటే దీనత్వం కలిగి ఉండటం. ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి, మనం మనుషులు కాబట్టి మనం తగ్గించుకొని ఉండటం అని అర్థం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం సియోనులో మౌనంగా ఉండటం అంటే తగ్గించుకోవటం. మీకా గ్రంథకర్త ఒక మాట ఏమంటాడంటే 6వ అధ్యాయం 8వ వచనం ఇలా అంటాడు, ఓ మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు ముందుగా తెలియచేయబడి ఉంది. ఏంటంటే ఏం తెలియజేశాడ? న్యాయంగా నడుచుకోవాలి అని దేవుడు నీకు ముందుగానే తెలియజేశాడు. అన్ని విషయాల్లో మనం న్యాయం కలిగి ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి. ఏం చేయాలంట? అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు. అన్యాయం అంటే న్యాయానికి వాడు న్యాయంగా ఉండకుండా అన్యాయం చేయడు. కాబట్టి న్యాయంగా నడుచుకోమంటాడు. దేవునికి ఇష్టమైన స్థితి ఏంటంటే న్యాయంగా నడుచుకోవడం దేవునికి ఇష్టం. అర్థమా? ఏ విషయంలో? భర్త భార్య విషయంలో న్యాయం, భార్య భర్త విషయంలో న్యాయం, వ్యాపారం విషయంలో న్యాయంగా ఉండాలి, నడిచే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రవర్తించే విషయంలో, అన్ని విషయంలో దేవుడు న్యాయాన్ని కోరుకుంటాడు. కాబట్టి న్యాయముగా నడుచుకోవాలి. ఈ లోకంలో అన్యాయం చేయకూడదు అన్నారు. అది ఏ రకమైన అన్యాయమైనా చేయకూడదు అని అర్థం. రెండవది కనికరమును ప్రేమించు. రెండవది ఏంటంటే కనికరం కలిగి ఉండాలి. అంటే మంచి మనసు అని. కనికరం అంటే ఇతరుల జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి. మన దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు,
కదా, దయగలిగిన దేవుడు అని ఆయనకున్నటువంటి పేరు, యేసుక్రీస్తు ప్రభు వారికి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆయన స్వరూపము కలిగి ఉండాలి, ఆయనలాగా మనం కూడా జీవించాలి. అంటే మనుషుల విషయంలో కనికరం కలిగి ఉండాలి. అర్థమైందా? దేవునికి ఇష్టం కనికరం కలిగి ఉండాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం ఏంటంటే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ రీతిగా కనికరము గలవారు కనికరాన్ని పొందుకుంటారు. అలానే ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మనం ఎలా ఉండాలి? న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి. కనికరాన్ని ప్రేమించడం అంటే కలిగి ఉండాలి, అంటే జాలి కలిగి ఉండాలి. ఎవరన్నా సహాయం అడిగిన మన చేతనని సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. ఒక్కోసారి దేవుడే వచ్చి మనల్ని అడగవచ్చు, దేవుడే వచ్చి సహాయం కోరవచ్చు, మానవుడిలాగా రావచ్చు, మనల్ని పరీక్షించడానికి రావచ్చు. మనకు కనికరం లేదనుకోండి, మనం ఆ కృపను కోల్పోతాం కదా. అవును కదా, ఈయన అంటాడు కదా, ప్రభువారు ఏమంటున్నాడంటే, అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారంటున్నాడు. చేయని వారినేమో మీరు చేయలేదు, చేసిన వారినేమో మీరు చేశారు కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా అంటున్నాడు. అంటే కనికరం కలిగి ఉంటే మనం తండ్రి చేత ఆశీర్వదించబడిన వారమని అర్థం. తండ్రి చేత ఆశీర్వదించబడితే దేవుని రాజ్యం స్వతంత్రించుకోమంటాడు. అంటే దేవుని రాజ్యానికి రండి అంటాడు. అదే కనికరం లేదనుకోండి, కనికరం చూపిన వారి గురించి ఏమన్నాడు? మీరు సహాయం చేయలేదు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం ఇవ్వలేదు, దాహంగా ఉన్నాను, నాకు దాహం ఇవ్వలేదు, రోగిగా ఉంటే నన్ను పరామర్శించలేదు కదా, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడలేదు, కాబట్టి నేను ఆకలి ఉంటే నాకు ఆహారం పెట్టలేదని చెప్పేసి అక్రమం చేయవాళ్ళారా మీరేమన్నాడు? నిత్య నాశనం, నరకంలోనికి, అగ్నిలోనికి వెళ్ళమన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కనికరము కలిగి మనం అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని కోరిక, దేవునికి ఇష్టం. ఈ లోకంలో మనం కూడా దేవునికి ఏది ఇష్టమో ఆ ఇష్ట ప్రకారం నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, సియోనులో మౌనము ఉండుట దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. న్యాయంగా నడుచుకోవడం దేవునికి ఇష్టం, కనికరము కలిగి ఉండడం దేవునికి ఇష్టం. మూడోది ఏంటంటే న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. అర్థమైందా? సియోనులో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అంటే ఆయన దేవుడు, మన మనుషులు కాబట్టి దేవుడి దగ్గర ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలన్నారు. అందుకే ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, మందిరానికి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏంటంటే ఎక్కడికి వెళుతున్నప్పుడు? సియోనికి వెళుతున్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళుతున్నప్పుడు, మందిరానికి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ప్రియమైన వాళ్ళ, కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా సరిచూసుకోమన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. కాబట్టి దేవుని సన్నిధి కాబట్టి ఎలా ఉండాలంట? న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి. మూడోది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తన. ఇంతే కదా నేను అడుగుతున్నానని మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటిది దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. అంటే సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించడం. సియోను అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. కాబట్టి మానవులమైన మనం దేవుని ఎదుట తగ్గించుకొని ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. కొంతమంది దేవుని సన్నిధిలో గర్వంగా, అసలు వాళ్ళు దేవుడు ఉన్నారనే భయం ఉండదు వాళ్ళకి, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. కొంత అలరిగా ఉంటారు, కొంతమంది గర్వంగా ఉంటారు, కొంతమంది మాత్రం దేవుని దగ్గర తగ్గించుకొని మౌనంగా ఉంటారు. కాబట్టి మనం దేవుడు ఉన్నాడని భయపడాలి. ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, సియోనులో దేవుడు ఉన్నాడని మనం జాగ్రత్త భయపడుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలా నువ్వు భయపడదంట
అది దేవుని కూడా స్తుతించినట్లంట. ఏంటమ్మా? దేవుని స్తుతించుట అని అర్థం. కాబట్టి మనం